న్యూస్ వైరల్ అయిన తర్వాత మీ ఇద్దరి గురించి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కేవలం మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఇన్స్టాగ్రామ్లో మీపై మీమ్స్ ట్రోల్స్ వేశారు. మీరు బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసారా? చూసాను. చూసారా? చూసాను. ఏమనిపించింది అసలు మీకు ఇవన్నీ చూసిన తర్వాత? అంటే మేము చెయ్యని తప్పుకి అంటే ఎంత ట్రోల్ చేసి మమ్మల్ని ఇంత రోడ్ మీద పడతామని మేము అసలు కళ్ళ కూడా అనుకోలేదు. అంటే మేము నార్మల్గా ఫ్యామిలీతోటే చేసిన వీడియోలు, మళ్ళీ దాంట్లో వల్గర్గా చేసిన వీడియో ఒక్కటి కూడా లేదు. కరీంనగర్ పిల్ల 143 మీ ఐడియా నాది? నాదే. జైలుకి వెళ్లే ముందు 19,000 ఫాలోవర్స్, జైలు నుండి వచ్చిన తర్వాత 59,000 ఫాలోవర్స్. అది మీదే కదా ఐడి? నాదే. అయితే మరి ఇప్పుడు ఏం లేకుండానే, మంట లేకుండానే పొగరాదు, 2 చేతులు కలవకుండానే చప్పట్లు వినపడం అన్నట్టు ఏం లేకుండానే ఇవన్నీ జరిగాయా? అంటే ఒక్కరిని నమ్మినప్పుడు మోస చేతురాని తెలియక మాది మొత్తం చెప్పేసినాం అన్నమాట. మా ఫ్యామిలీ ఇష్యూస్, మాది పరిస్థితి ఎట్లుంటుంది అని చెప్తే అతను మాకు హెల్ప్ చేస్తాడేమో అని నమ్మితే అతనే మమ్మల్ని నమ్మించి మోసం చేసాడు.